రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2024 రేపటి నుంచి అమలుకి రానున్నాయి. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న టెరాసిస్ గడువు ఇవాళతో ముగిసిపోనుండగా ధరణి పోర్టల్ కు కాలం చెల్లిపోనున్నాయి. దీంతో ఇక నుంచి భూభారతి పోర్టల్ ను ఎన్ఐసి పూర్తి స్థాయిలో నిర్వహించనున్నాయి. ధరణి పోర్టల్ పూర్తి వివరాలను ఎన్ఐసిరి టెరాసిస్ బదిలీ చేయనున్నాయి. ఈ తతంగం పూర్తి కాగానే భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా ధరణి ఆసరాతో కొలగొట్టిన భూముల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి భూ కుంభకోణాల్లో ప్రభుత్వ పెద్దలు పాత్రతో పాటు రెవెన్యూ కీలక అధికారుల పాత్రను గుర్తించనున్నారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ధరణి ముసుగులో సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమైనట్టుగా ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15,000 ఎకరాలను మాయం చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.